ఆర్కార్ ఫెయిల్ ఉచిత బస్సు పెట్టి మహిళలు సంతోషంగా ఉన్నారంట. ఏమీ లేదు. ఏం లేదు. వాళ్ళు పడే ఇబ్బంది బస్సులలో ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది, బస్ స్టాప్లో వెళ్ళి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. మహిళలు పడే ఇబ్బంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే? కేసీఆర్ ప్రభుత్వం అంతంత మాత్రాన్ని ఎలాంటి అభివృద్ధాలు ఏం లేకుండా. ఓకేనా. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇప్పుడు రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుందన్న సిట్టింగ్ ఎంపీగా ఉండు, ఆయన పనులు ఏమైనా చేసిండే ఈ ప్రాంతానికి? ఇప్పటి వరకు అయితే ఎలాంటి పనులు లేదు. అభివృద్ధి దిశ నడిపించినట్టు ఏం లేదు, మాటలతోనే నడిపిస్తారు కానీ ఇప్పటి వరకు ఏం అంటే వాళ్ళ చేతల్లో చేసింది ఏం లేదు. అంటే మాటల్లో ఉంది, చేతల్లో లేదంటావా? మాటల్లోనే ఉంది, చేతల్లో లేదు. లేదా? సరే, ఇప్పుడు క్యాష్ అండ్ జ్ఞానేశ్వర్ పరిస్థితి ఎట్లుంటుందన్న? జ్ఞానేశ్వర్ ఏమీ లేదు, ఆయనది గిట్ట జీరో. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అంటే అన్ని అనుభవం తెలిసిన వ్యక్తి, అన్ని తెలుసుకున్న వ్యక్తి, అన్ని చోట్ల తిరిగి వచ్చిన వ్యక్తి, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ప్రజల గిట్ట కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావాలి, మన చివరి పార్లమెంట్లో గిట్ట బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా. ఎందుకన్నా బీజేపీ వైపు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మందిని, అంటే స్పెషల్గా మీ తాండా ప్రజలు చాలా మందిని అడిగిన నాయక్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పట్లోనే మా గిరిజన ప్రాంతాలలో గిరిజనులకు చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ ఇచ్చే పథకాల గురించి అవే చర్చించుకుంటున్నారు. బీజేపీకి ఖచ్చితంగా ఓటేసి ఈసారి చివరి పార్లమెంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం అసలు లేదండి. కానీ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళని కాదని చెప్పేసి వేరే ప్రభుత్వం వైపు చూస్తారా జనాలు? లేదండి, అంతకుముందు వాళ్ళు ఇచ్చిన హామీలకే ఇప్పటికీ బ్రేక్ పడింది. ఓకే. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏది చక్కగా కాలేదు, ఇప్పటి వరకు ఏమి లేదు. అంటే నమ్మే ప్రసక్తి లేదంట, జనాలు నమ్మబోరు, ఓటు గిట్ట వేయరు. ఫైనల్గా అయితే ఏ పార్టీ గెలుస్తుంది? ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్లో గెలుస్తుంది. నరేంద్ర మోడీ 400 एक बार 400 అని అన్నారు. ఖచ్చితంగా గెలుస్తారు, 400 సీట్లు గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ.